ఈ చేను వచ్చేసి మా ఊరి పక్కన ఉంటుంది. నేను రోజు డ్యూటీకి వెళ్ళి వస్తుంటాను కదా, ఆ రూట్లో ఉంటుంది. నేను కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, ఈ పంటకి ఏదో గ్లాసెస్ లాంటివి ఏవో పెట్టారు. అసలు ఇవేంటి, ఎందుకు పెట్టారు అని చెప్పి కనుక్కుందామని చెప్పి పొలం లోపలికి వచ్చేసాను. ఇవైతే పూర్తిగా పేపర్ తోటి చేసిన కప్స్ అండి. ఇప్పుడు ఎండాకాలం కదా, మన రాయలసీమలో ఎండలు అయితే చాలా అంటే చాలా ఘోరంగా కొడుతున్నాయి. టమాటా పగిరైతే నాటినట్లుగానే చనిపోతున్నాయి. కాబట్టి ఈ పేపర్ కప్స్ ని పెట్టుకోవడం వల్ల ఎండ నుంచి, మల్చింగ్ పేపర్ మీద పడే హీట్ నుంచి మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఇలాగ కప్పు పెట్టుకోవడం వల్ల ఒక్క మొక్క కూడా చనిపోకుండా చాలా అంటే చాలా హెల్తీగా గ్రో అయింది ఈ పంట. ఇది కంప్లీట్ గా పేపర్ కాబట్టి మళ్ళీ తీసేయాల్సిన అవసరం లేదు, అదే డిజాల్వ్ అయిపోతుంది మట్టిలోనే. ఇంత మంచి ఐడియా చేసిన రైతు పేరు ఆంజనేయ రెడ్డి. వీళ్ళ ఊరు వచ్చేసేసి చింతామణి దగ్గర సిద్దేపల్లి క్రాస్ ఉంది కదా, అక్కడ. ఈ అంకుల్ వాళ్ళు అయితే మా ఊరి పక్కనే ఒక 20 acres ల్యాండ్ కొనుక్కొని అందులో 2 acres లో పాండ్ తవ్వించుకున్నారు. దీని వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే బోర్లు ఏమైనా సడన్ గా నిలిచిపోయినా కూడా ఈ పాండ్ లోంచి నీళ్లు ఉపయోగపడతాయి. అండ్ వాళ్ళు చిన్న కంటైనర్ హౌస్ ఒకటి ఇక్కడే నిర్మించుకొని అందులోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఆ ఇల్లు అయితే అన్ని సదుపాయాలతో సౌకర్యవంతంగా ఉంది. మీకు కూడా మల్చింగ్ పేపర్ మీద మొక్కలు చనిపోతుంటే ఈ పేపర్ కప్ ఐడియాని డెఫినెట్ గా ట్రై చేయండి, వర్క్ అవుతుంది.